ఇప్పుడే ప్రెజెన్స్ అనే హారర్ మూవీ అయితే చూసొస్తున్నాను. ఇది 2024లో అయితే రిలీజ్ అయింది. కాకపోతే ఇప్పుడే తెలుగులో ప్రైమ్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది. స్టోరీ విషయానికి వస్తే ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతారు. అక్కడికి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఆ ఇంట్లో ఏదో ఉంది అని అయితే వీళ్ళకి ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఆ ఇంట్లో ఏముంది, వాళ్ళకి ఏం జరిగింది అనేది మూవీలో సినిమాటోగ్రఫీ అయితే చాలా క్రేజీ ఉంటది. మీరు ఎక్కడా చూసుండరు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి. ఆ కెమెరాని హ్యాండిల్ చేసిన పద్ధతి కానీ, యాంగిల్స్ పెట్టిన పద్ధతి కానీ అసలు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనమే ఇన్ పర్సన్ గా వెళ్ళి అక్కడ నిల్చొని ఆ స్టోరీని అంతా చూస్తున్నామా అని అయితే అనిపిస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కెమెరాని తీసుకెళ్లి ఆ దెయ్యం కళ్ళల్లో పెట్టినట్టయితే అనిపిస్తుంది. దానివల్ల మనమే దెయ్యాలమేమో అని అయితే ఫీల్ వస్తుందండి మనకి ఆ సినిమా చూస్తున్నంత సేపు కూడా. ఇదొక్కటి మించి ఇంకా మిగతాదంతా చెత్త కాదు, పరమ చెత్త. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, డబ్బింగ్ బాగాలేదు. అసలు ఆ దెయ్యం ఉందా అని మనం ఇంట్రెస్ట్ తో చూస్తూనే ఉంటాం, కానీ అక్కడ దెయ్యం మాత్రం కనిపించదు. పోనీ లాస్ట్ కి ఏమన్నా చేస్తుందా ఆ దెయ్యం అనుకుంటే లాస్ట్ కూడా ఏమీ చేయదు. నాకు మూవీ చూస్తున్నంతసేపు ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వచ్చిందండి. మూవీ వచ్చేసి 1.5 hours, కాకపోతే మీకు 4 hours మూవీ చూసినట్టయితే అనిపిస్తుంది. మూవీ ఎండింగ్ వచ్చేలోపు అనవసరంగా 1.5 hours వేస్ట్ చేశానా అని అయితే అనిపిస్తుంది అండి. మీకు ఇది మాత్రం పక్కా రాసి పెట్టు. దరిద్రం ఏంటో, నాకుండే హారర్ పిచ్చితో కనిపించిన హారర్ మూవీస్ అన్ని పెట్టుకొని చూస్తాను, కానీ లాస్ట్ గా ఇలాగే తగలబడితే దరిద్రంగా ఉంటాయి. మీరు ఒక హెల్ప్ చేయండి, మీకు ఏదన్నా సూపర్ హారర్ మూవీస్ కానీ నచ్చుంటే అవి నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే సజెస్ట్ చేయండి. ఒకవేళ ఆ మూవీస్ నేను కానీ చూడకపోతే ఆ మూవీ చూసి రివ్యూ చేస్తాను, అండ్ అలాగే మీ పేరు కూడా చెప్తాను వీడియోలో. ఇంక ఈ మూవీ గురించి అయితే ఇంక అంతే అండి. ఇంక పెద్దగా చెప్పుకున్నా కూడా మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అంతకు మించి అయితే ఇంకేం లేదు మూవీలో. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక 2-3 దగ్గర మాత్రం అడల్ట్ సీన్స్ ఉన్నాయి, పర్లేదు అనుకుంటే చూడొచ్చు. అయినా చూసే అంత అయితే ఏం లేదండి, ఫ్యామిలీతో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ చూసే అంత మూవీ అయితే కాదు. నా సైడ్ నుంచి 20% అయితే రికమెండెడ్ అండి. మీకు కానీ నా కంటెంట్ వర్త్ అనిపిస్తే కింద హైప్ బటన్ ఉంటుంది, అది కొంచెం క్లిక్ చేయండి. నాకు కూడా ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది. ఇలానే మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.